హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మీ మహేశ్వరి డిలైట్స్. ఈరోజు మన వీడియోలో రెస్టారెంట్ స్టైల్లో, క్యాటరింగ్ వాళ్ళ స్టైల్లో గోబీ 65 ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేయండి. ఇప్పుడైతే మీడియం సైజ్ క్యాబేజీని తీసుకోండి. చేతితో కానీ నైఫ్తో కానీ ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. స్టవ్ మీద వాటర్ బాయిలింగ్ అయ్యాక పసుపు, సాల్ట్ వేసుకొని తర్వాత అందులోకి మనం కట్ చేసుకున్న కాలీఫ్లవర్ ముక్కల్ని వేసుకొని 2 మినిట్స్ ఉడికించుకొని వాటర్ లేకుండా స్ట్రైన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడైతే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి 1 కప్పు మైదా, 1/2 కప్పు శనగపిండి, 3 స్పూన్స్ కార్న్ఫ్లవర్ పిండి వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్నాక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మళ్ళీ కలుపుకోవాలి. ఇప్పుడు టేస్ట్కి సరిపడ్డ సాల్ట్, 3 స్పూన్స్ కారము, ధనియా పౌడర్ కొంచెము, మిరియాల పౌడర్ కొంచెము, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, చిటికెడు వంట సోడా, కొంచెము గరం మసాలా, లిటిల్ బిట్ ఫుడ్ కలర్ యాడ్ చేసుకొని కట్ చేసుకున్న కొత్తిమీరను వేసుకొని వాటర్తో తడుపుకుంటూ కలుపుకోవాలి. థిక్ బ్యాటర్ వచ్చేంత వరకు కలుపుకోవాలి. వీడియోలో చూస్తున్నారు కదా, స్పూన్ పెడితే అలా పిండి అప్లై అవ్వాలి. ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది. ఇందులోకి మనం ఉడికించి పెట్టుకున్న కాలీఫ్లవర్ ముక్కల్ని యాడ్ చేసుకోండి. పిండి అంతా మొత్తం పీసెస్కి అప్లై అయ్యేంత వరకు అప్లై చేసుకోండి. ఇందులోకి నేను కొంచెం కసూరి మేతిని యాడ్ చేసుకుంటున్నాను, అది ఆప్షనల్ మాత్రమే. డీప్ ఫ్రై కోసం ఆయిల్ని హీట్ చేసుకొని ముక్కల్ని 1 బై 1 వేసుకొని 2 సైడ్స్ గరిటెతో తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మంట అనేది హై టు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలాగే మిగతా పిండిని కూడా వేసుకొని ఫ్రై చేసుకొని సర్వ్ చేసుకోండి. ఇప్పుడు పచ్చిమిర్చిని, కరివేపాకుని ఇలా ఫ్రై చేసుకొని యాడ్ చేసుకుంటే చాలా క్రంచీగా చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయండి. ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ అనేది నాకు కామెంట్లో షేర్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి నా వీడియోని షేర్ చేయండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.